ఇంటర్ చదువు పూర్తయ్యాక ఏం చేయాలి అనే ఆలోచన ఉన్న యువతులకు తెలంగాణ ప్రభుత్వం ఓ అరుదైన అవకాశాన్ని అందిస్తోంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన అమ్మాయిలు ఒక పైలట్ కావాలని తమ కలను సాకారం చేసుకునే అవకాశం దక్కనుంది. ఇండిగో సంస్థకు చెందిన సిఎస్ఆర్ విభాగం ఇండిగో రిచ్ ఇంటర్ విద్యాశాఖతో కలిసి చేపడుతున్న కార్యక్రమం ద్వారా అర్హులైన విద్యార్థినులకు కమర్షియల్ పైలట్ శిక్షణ అందించనున్నారు. హనుమకొండ జిల్లాలోని అర్హత కలిగిన యువతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇండిగో రిచ్, భారత్ కేర్ సంయుక్తంగా అమలు చేస్తున్న గివింగ్ వింగ్స్ టు ఫ్లై కార్యక్రమం కింద ఎంపికైన వారికి దాదాపు 20 నెలల పాటు శిక్షణ అందుతుంది. ఇందులో సుమారు 12 నెలల పాటు ఫ్లయింగ్ స్కూల్ శిక్షణ కొనసాగుతుంది. కమర్షియల్ పైలట్ లైసెన్స్ శిక్షణతో పాటు ఏటీఆర్ టైప్ రైటింగ్, భాషా శిక్షణ, భోజనం, వసతి, వైద్య సదుపాయాలు, బీమా మెంబర్షిప్, కెరీర్ మార్గదర్శకత్వానికి సంబంధించిన ఖర్చులను సంస్థలే భరించనున్నాయి. దీంతో పెద్ద మొత్తంలో శిక్షణ ఫీజు భరించలేని కుటుంబాల అమ్మాయిలకు ఇది కీలక అవకాశంగా మారనుంది. ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునే వారికి కొన్ని ప్రత్యేక అర్హతలు ఉన్నాయి. ఇంటర్లో ఎంపీసీ పూర్తి చేసి ఉండడంతో పాటు కనీసం 51% మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. భారత పాస్పోర్ట్, ఆధార్ కార్డు, 10వ తరగతి, ఇంటర్మీడియట్ ధృవపత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. హనుమకొండ జిల్లాలో అర్హత కలిగిన విద్యార్థినులు సెప్టెంబర్ 14లోగా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కేవలం దరఖాస్తు చేసుకున్న మాత్రాన శిక్షణకు ఎంపిక చేయరు. అభ్యర్థుల సామర్థ్యాన్ని పలు దశల్లో పరీక్షించనున్నారు. మొదట ఏవియేషన్ డేటా అండ్ అసెస్మెంట్ టెక్నాలజీ పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం సైకోమెట్రిక్, కాగ్నిటివ్ అసెస్మెంట్ ఉంటుంది. పైలట్ శిక్షణ తీసుకోవాలని తమ ఆసక్తి, లక్ష్యాన్ని వివరిస్తూ అభ్యర్థులు వీడియోను కూడా సమర్పించాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ పరిశీలన తర్వాత డీజీసీఏను నుంచి కేటాయించే కంప్యూటర్ నెంబర్ కూడా తదుపరి ప్రక్రియలో కీలకంగా ఉంటుంది. ఎంపిక ప్రక్రియ 3వ దశలో హర్యానాలో గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. చివరి దశలో భారత్ కేర్ ప్రతినిధులు అభ్యర్థుల కుటుంబ ఆర్థిక పరిస్థితులు, దరఖాస్తులో పేర్కొన్న వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అన్ని దశల్లో అర్హత సాధించిన వారినే తుది శిక్షణకు ఎంపిక చేస్తారు. శిక్షణ ప్రారంభానికి ముందు డీజీసీఏ ఆమోదించిన వైద్యు నుంచి అవసరమైన క్లాస్ 1, క్లాస్ 2 మెడికల్ ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 50 ప్రభుత్వ, 106 ప్రైవేట్ జూనియర్ కళాశాలలుండగా ప్రతి ఏడాది వేలాది మంది విద్యార్థినులు ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేస్తున్నారు. వారిలో ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక కారణాలతో పైలట్ శిక్షణ వంటి ఖరీదైన కోర్సులకు దూరమవుతున్న యువతలకు ఈ కార్యక్రమం కొత్త మార్గాన్ని చూపించే అవకాశం ఉంది.